హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్, 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ ఈచ్ ఆఫ్ సైడ్ 2 meters are dug on a piece of 10 meters long and 8 meters wide land. సో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ ఏరియా వచ్చేసి 80 మీటర్ స్క్వేర్ అనుకుందాము. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ ల్యాండ్లో ఒక 5 ఫ్లవర్ బెడ్స్ అనేవి డిగ్ చేశారు. సో ఈచ్ ఫ్లవర్ బెడ్ సైడ్ ఎంత అంటే 2 meters అంటున్నాడు. అంటే 2 × 2 4. సో 4 meters అనేది ఏరియా అవుతుంది. సో కాబట్టి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందంటే 20 meter స్క్వేర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఈ ఫ్లవర్ బెడ్ కాకుండా రిమైనింగ్ ఏరియా, అంటే టోటల్ ఏరియాలోంచి ఈ వాల్యూ తీసేయచ్చు. 80 - 20 అంటే ఎంత, 60 meter స్క్వేర్ ఆర్ 60 square meters. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి సి ఉంది కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.